గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక విషయం చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను ఈ మధ్య 3 రోజులు కేరళ టూర్కి వెళ్ళాను. ఆ రాష్ట్రంలో నేను గమనించిన విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నేను ఏం చూశాను, ఏం తెలుసుకున్నాను, ఏం అవగాహన అయింది, ఈ విషయాలన్నీ కూడా మరి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏంటి కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చూస్తే, మొట్టమొదటిగా కేరళ రాష్ట్రంలో వాతావరణం ప్రత్యేకంగా ఉంది. చల్లని వాతావరణము, బహుశా అరేబియా సముద్రం వలన ప్రభావం మనకు తెలియదు. వాతావరణం ఎప్పుడు కూల్గా ఉంటుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, పచ్చదనం. ఎక్కడ చూసినా నదులు, వాగులు, వంకలు, ఆ తర్వాత పడవలు, మత్స్య సంపద. ప్రతి హోటల్లో కూడా డిష్లు, ఆహారంలో, మీల్స్లో చేప ఖచ్చితంగా ఉంటుంది. దే లైక్ కేరళ పీపుల్ లైక్ ఫిష్ వెరీ మచ్. రెండోది, కేరళ ప్రజలు చాలా సాధు స్వభావాలు, హెల్పింగ్ నేచర్ కలిగిన వాళ్ళు, సంస్కారవంతులు, అందరూ చదువుకున్న వాళ్ళే, చదువు లేని వాళ్ళు ఎవరు లేరు. రెండవది, అక్కడ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, ఇల్లు లేని వాడు ఎవరు ఉండరు. ఇంకొక విషయం అంటే, కేరళ రాష్ట్రంలో ఎక్కడ తినా కానీ అడుక్కో తినేవాడు ఒకరు కూడా కనపడ్డు. అందరు చదువుకున్న వాళ్ళే, హైలీ లిటరేట్ పీపుల్, నో ఇలిటరేట్స్ దేర్. ఎవడు ఖాళీగా ఉండడు, అందరూ పని చేసుకుంటూ ఉంటారు. ఎవరు పని బట్టలు లేకుండా తిరిగేవాడు అలా ఉంటారు అక్కడ. కష్టజీవులు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఉద్యోగమో లేదా వ్యాపారం ఉంటుంది. ఇతరుల విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోరు, తమ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. రెండోది, ఫోటోగ్రఫీకి కేరళ వాతావరణం అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ ఇంతను కూడా కేరళలో ఉన్నటువంటి సంప్రదాయాలు అయితే నేను కేరళలో ఉన్నటువంటి మంచి విషయాలు రాబోయే దినాల్లో మీకు వీడియో ద్వారా పంపిస్తాను. రెండోది, కేరళలో ఎక్కడ జలపాతాలు, వాటర్ ఫాల్స్, చక్కని పార్కులు, మేఘాలు కమ్ముకునేటువంటి సుందర ఉద్యానవనాలు, కొండల మీద మేఘాలు ఆవరించడం, ఇవన్నీ చాలా విషయాలు అద్భుతంగా కేరళలో మనకు కనిపిస్తాయి విషయాలు. రెండోది, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది అక్కడ. ఆ దినాల్లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏం చట్టం చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. కానీ ప్రతి ఒక్కరు ఆ దేశంలో ఉండరు, ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేస్తుంటారు. అది కష్టపడేటువంటి తత్వం వాళ్ళ స్వభావంలోనే ఉంది, వాళ్ళ బ్లడ్లోనే ఉంది. కనుక మంచి ఎక్కడుండగా మనం నేర్చుకోవాలి. వాళ్ళ మంచి తెలుసుకుందాం. రాబోయే వీడియోల్లో ఏమేమి అక్కడ ప్రత్యేకతలు ఉన్నాయి, కేరళలో యొక్క కేరళ రాష్ట్రం ప్రత్యేకత, ఆ ప్రజల యొక్క ప్రత్యేకత ఏంటి. ఇంకొక విషయం మనం ఏమైనా తెలుసుకోవాలంటే, కేరళ ఈజ్ గాడ్స్ కంట్రీ అని చాలామంది చెప్తూ ఉంటారు. దేవుని యొక్క రాష్ట్రం, దేవుని యొక్క దేశం. ఇంకా సుందరమైన ఉద్యానవనాలు, ఆ తర్వాత ప్రతి ఒక్కరికి పని కల్పించేటువంటి ఆ యొక్క సిస్టమ్ అక్కడ. ఆ తర్వాత ఇంకా గొప్ప ఫ్యాక్టరీలు, వ్యవసాయం. ఎవరు ఇంటి చుట్టూ ఒక కాంపౌండ్లోనే ఏదో మిరియాల చెట్టు, యాలకుల చెట్లు, కొబ్బరి బొండాల చెట్లు, ఇవన్నీ పెంచుతూ ఉంటారు. ఒక గజం, ఒక అడుగు స్థలం కూడా వేస్ట్ పోలేదు. ఇప్పుడు వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. కనుక కేరళ రాష్ట్రం ఈజ్ ఎ బ్లెస్డ్ నేషన్ అని నేను చెప్పగలను. రాబోయే దినాల్లో మరి ఆ యొక్క కేరళ రాష్ట్రంలో అనేక విషయాలు తీసుకుని వచ్చి మరి పంచుకోవాలని, వీడియో చేసి వ్యూ చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ యొక్క ప్రయత్నాన్ని మరి మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను పంపించే వీడియోలు చాలా విషయాలు కేరళకు సంబంధించిన వస్తాయి, వాటిని వీక్షించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.